నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత. ఈరోజు నర్సయ్య తాత కొంచెం బిజీగా ఉండడం వల్ల ఆయన ప్లేస్లో నేను వచ్చాను. ముందుగా నేను ఏదైతే ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత ఆర్మీ చేపట్టిన, అలాగే ఇటు ఆర్మీకి అలాగే త్రివిధ దళాలకు అలాగే ముఖ్యంగా ప్రధాని మోదీకి కేంద్ర ప్రభుత్వం అందరికీ ముందుగా సెల్యూట్. ప్రజల తరపు నుంచి అలాగే ఏఎన్ఎన్ న్యూస్ తరపు నుంచి అందరి తరపు నుంచి మీకు పెద్ద సెల్యూట్. మొదటిగా పేపర్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పేపర్ కనుక మనం చూసుకున్నట్టయితే మహాపత్రికలు కనుక చూసుకున్నట్టయితే ఆపరేషన్ సింధూర్, పాక్లోని ఉగ్ర శిబిరాలు 100 మంది ఉగ్రవాదుల హతం, 9 శిబిరాలు ఖతం, కంగు తిన్న పాకిస్తాన్. భారత్కు అమెరికా, రష్యా, ఇజ్రాయెల్తో సహా ప్రపంచం మద్దతు. 25 నిమిషాల్లో 24 మిసైళ్లతో మెరుపుదాడి. జైషే చీఫ్ మసూద్ అజర్ కుటుంబంలో 14 మంది మృతి. తెల్లవారుజామున దాడులతో పాక్లో అలజడి. సరిహద్దు గ్రామాల పౌరులపై పాక్ కాల్పులు, 12 మంది మృతి. దాడిపై త్రివిధ దళాల ప్రెస్ మీట్, రాష్ట్రపతితో ప్రధాని మోదీ భేటీ. పాక్ సరిహద్దు రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా సమావేశం. ప్రతీకార ఏచ్ఛతో రగిలిపోతున్న పాక్, ఇంతటితో ఆపేయాలని పాక్కు సూచించిన అమెరికా. ఆపరేషన్ సింధూర్ పై దేశవ్యాప్తంగా హర్షాతిరేకలు. సైన్యాన్ని అభినందించిన రాహుల్, ఖర్గే, రేవంత్, కేసీఆర్, చంద్రబాబు, జగన్. ఇక తెలంగాణ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన సీఎం రేవంత్. మొదటిగా మనం ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుకుందాం. ఏదైతే గతంలో పహల్గామ్లో జరిగిన 14 రోజుల క్రితం కరెక్ట్గా పహల్గామ్లో దాడి జరిగింది. ఆ దాడిలో చాలా మంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా హస్బెండ్ని కోల్పోవడం జరిగింది. ఏదైతే ఈ నేపథ్యంలో భాగంగా ఈ ఆపరేషన్కి సింధూర్ అని పేరు పెట్టడం జరిగింది. ఎవరైతే అమ్మాయిలు డైరెక్ట్గా చాలా మంది చెప్పారు, మమ్మల్ని కూడా కాల్ చేయండి మా భర్తలతో పాటు అంటే వెళ్ళి మోదీకి చెప్పుకోండి అన్నారు. ఈ చర్యలో భాగంగానే ఎంతో మంది ఆడవాళ్లు తమ సింధూరాన్ని కోల్పోయిన నేపథ్యంలోనే ఈ ఆపరేషన్కి సింధూర్ అని పేరు పెట్టడం జరిగింది. మనం చూసుకోవచ్చు, పాక్ కవ్వింపు చర్యలకు భారత్ గట్టిగానే ధీటుగా సమాధానం ఇచ్చింది. అసలు ఈ ఆపరేషన్లో అసలుకి ఎవరెవరు పాల్గొన్నారు ఏంటి అని కూడా నిన్న క్లారిటీగా చెప్పడం, ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. అయితే మనం చూసుకుందాం. దీంట్లో క్లారిటీగా 100 మంది ఉగ్రవాదులు హతమైతే అక్కడ పాక్ మీడియా మాత్రం కేవలం 30 మంది మాత్రమే చనిపోయినట్లుగా ప్రచారిస్తుంది. ఇక్కడ భారత్ కూడా క్లియర్ కట్ గా మొదటి నుంచి చెప్తూనే ఉంది, మాకు ఎటువంటి సైనికులు కానీ అలాగే ప్రజల మీద కానీ మేము హాని చేయడం లేదు, కేవలం ఉగ్రవాదులను హతం చేయడానికి మాత్రమే ఈ ప్రతిచర్య దాడి చేసాం, ఈ ఆపరేషన్ చేశామంటూ కూడా భారత్ క్లారిటీగా చెప్తుంది. కానీ మనం ఇక్కడ చూసుకోవచ్చు, చాలా మంది అసలు ఆపరేషన్ ఎలా జరిగింది ఏంటి అనేది చాలా మందికి ఇప్పటికీ కొంచెం సందిగ్ధంగానే ఉంది. అయితే మనం చూసుకున్నట్టయితే కేవలం 25 నిమిషాల్లోనే 24 మిసైళ్లతో మెరుపు దాడి చేసింది. అలాగే భారత్కు ఇటు అన్ని అగ్రరాజ్యమే కానీ లేకపోతే ఇతర దేశాల నుంచి కూడా మద్దతు కూడగట్టుకుంది. ప్రపంచం కూడా మద్దతు ఇచ్చింది. మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా ఈ దాడి తెల్లవారుజామున జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే సరిహద్దు గ్రామాల పౌరులపై ఏదైతే దాడి జరిగిన తర్వాత పాక్ మరొకసారి దుర్వినియోగం చేసి దాదాపుగా 12 మంది కాల్పులకు ఏదైతే పూంచ్ సెక్టార్లో కానీ అలాగే సరిహద్దు రేఖల్లో మరొకసారి నిబంధనలను ఉల్లంఘించి దాదాపుగా పౌరులని 12 మందిని హతమార్చింది. మనం ఈ ఆపరేషన్ కనుక చూసుకున్నట్టయితే ఈ ఆపరేషన్లో ప్రతీకగా మనం చూసుకోవచ్చు, ఏదైతే అమ్మాయిలు ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 2 కమాండర్లు మనం చూసుకోవచ్చు, సోషియా ఖురేషీ అలాగే వ్యోమికా సింగ్లు ప్రధానంగా నిన్న దీని గురించి క్లారిటీగా వివరించడం జరిగింది. అయితే మనం చూసుకున్నట్టయితే ఈ ఇద్దరు కూడా ఈ ఆపరేషన్లో భాగమయ్యారు. అలాగే ఎక్కడెక్కడ మిసైల్స్ పేల్చారు, ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఉగ్ర స్థావరాలను ఎలా గుర్తించారు అని కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. ఏదైతే చెప్పుకోండి పోండి మోదీకి అని చెప్పారో అమ్మాయిలతోనే, అదే ఈ ఆపరేషన్లో భాగంగా మహిళలకు కూడా కేంద్రం ఒక చోటు కల్పించింది. మనం చూసుకోవచ్చు, అసలుకి ఒకవేళ మనపై దాడి చేస్తే మనం ఎలా ప్రతిస్పందించాలి అనే విషయంలో కూడా మాక్ డ్రిల్స్ నిన్న భారతదేశ వ్యాప్తంగా జరిగింది, మన హైదరాబాద్లో కూడా జరిగింది. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే, ఖచ్చితంగా మనం జాగ్రత్తగా ఈ టైంలో ఉండాలి. ఎందుకంటే పాక్ పై మనం యుద్ధానికి ఒక రకంగా ఇది యుద్ధమే జరగబోతుందా రానున్న రోజుల్లో అంటే జరిగే అవకాశాలు దాదాపుగా కనిపిస్తున్నాయి. అయితే మనం చూసుకోవచ్చు, ఇక్కడ పాకిస్తాన్ కు గట్టి గుణపాఠం, ఉగ్రవాద సదుపాయాలను నాశనం చేయాలి. ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే పాకిస్తాన్ కు గట్టి గుణపాఠం చెప్పారు. అలాగే ఉగ్రవాద సదుపాయాలను నాశనం చేయాలంటూ కూడా ఇటు ఎంఐఎం అధినేత అలాగే ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చెప్పడం జరిగింది. పాకిస్తాన్ లోని ఉగ్రవాద రహస్య స్థావరాలపై మన రక్షణ దళాలు జరిపిన దాడులను తాను స్వాగతిస్తున్నట్లుగా కూడా ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. అలాగే ఈ దాడుల్ని స్వాగతిస్తూ ఆయన ఎక్స్ వేదికగా స్పందించడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మరింత
ప్రతీకారం తీర్చుకుంటాం, చీకటిని ఆసరాగా చేసుకుని ఇలా చేసింది, ఎలా బదులివ్వాలో మాకు తెలుసు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు. ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేపట్టిన సైనిక చర్యను పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఖండించారు. ఇక తమ ఆత్మరక్షణ కోసం తగిన సమయంలో ప్రతీకారం తీర్చుకుంటామని తెలిపారు. ఈ మేరకు తమ సైన్యానికి ఆదేశాలు జారీ చేసినట్లుగా పాక్ PMOO ప్రకటనలో తెలిపింది. ఇక పాకిస్తాన్ అత్యున్నత భద్రతా సంస్థ సమావేశంలో కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొంది. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ పాక్ మేము ప్రతీకారం తీర్చుకుంటామంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అసలుకి ప్రతీకారం తీర్చుకుంటామని పాక్ ఎలా చెప్తుందో అర్థం కావట్లేదు. కానీ ఇండియాపై మొదట దాడి చేసింది పాక్. ప్రతిసారి అనేక సార్లు POC దగ్గర నిబంధనలు ఉల్లంఘిస్తుంది. మనం చూసుకోవచ్చు గతంలో కూడా చాలా విషయాల్లో కూడా నిబంధనలు ఉల్లంఘించి ఇటు భారత్ పై ఎన్నో దాడులు జరిపింది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ చేపట్టి పహల్గామ్ దాడికి వ్యతిరేకంగా భారత్ ఆపరేషన్ చేసింది. ఇక్కడ కూడా ఎక్కడా కూడా ఎటువంటి ప్రజలకి హాని చేయలేదు, కానీ పాక్ మాత్రం సామాన్యులకు హాని జరిగింది అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే చూసుకున్నట్టయితే ప్రపంచ దేశాలు మద్దతు కూడగొట్టుకునే ప్రయత్నం చేస్తుంది అంతే. అంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఏం లేదు, ప్రతిదాడి చేసింది కేవలం భారతే మా మీద అన్యాయంగా దాడి చేసిందని చెప్పుకుంటున్నారు. మనం చూసుకోవచ్చు, ఖచ్చితంగా ఖండిస్తామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. నిన్న మనం చూసుకున్నట్టయితే వాళ్ళు చెప్పే మాటలు కానీ వాళ్ళు ఇచ్చే ఇంటర్వ్యూస్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇచ్చే ఇంటర్వ్యూస్లో కూడా మనం చూసుకోవచ్చు క్లారిటీగా ఈ భారత్ చేసింది పిరికిపంది చర్య అంటున్నారు. ఎక్కడ పిరికిపంది చర్య? భారత్ ఎంతో ధైర్యంతో ఎంతో మంది ఆడబిడ్డల సింధూరాన్ని తొలగించిన ఏదైతే పాక్ ఉగ్రవాదుల మీద దాడి చేసింది, అది కూడా ఒక ప్రతి చర్యగా చేసింది. అదే కనుక మొదట మేము చేసుంటే, ఇండియా చేసుంటే అది తప్పే ఉండేది. కానీ మొదట పాకే ఈ యుద్ధంలోకి దిగింది, భారత్ గట్టిగానే ప్రతిచర్య చేపట్టింది. అలాగే మనం నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మరింత భద్రత పెంచండి. ఈ టైంలో రాజకీయాలకు తావులేదు. రౌడీ షీటర్లు, పాత నేరస్తుల పట్ల పోలీస్ శాఖనేగా ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి. సోషల్ మీడియాలో అనవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలి. పోలీసు ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. సైన్యానికి సంఘీభావంగా నేడు సెక్రటేరియట్ నుంచి నక్లెస్ రోడ్ వరకు రాలి. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఈ టైంలో మరింత భద్రతను పెంచండి. మనం చూసుకోవచ్చు మిగతా రాష్ట్రాల కన్నా ఇటు తెలంగాణలో చాలా తొందరగా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. చూసుకోవచ్చు మరింత భద్రత పెంచాలని. అలాగే ఈ సమయంలో ఎటువంటి రాజకీయాలకు తేడా లేదు, అందరం మనమే, అంతా కలిసి ఉండాలి అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అలాగే చూసుకోవచ్చు రౌడీ షీటర్లు, పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని, అలాగే ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధం కావాలంటూ కూడా నిన్న కొన్ని చోట్ల మాక్ డ్రిల్స్ నిర్వహించారు. దాంట్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా వాటిలో కూడా పాల్గొంటారని చెప్పడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే ఆ మాక్ డ్రిల్స్ కూడా అందరూ పాల్గొనాలి, అసలుకి యుద్ధం జరిగితే ఎలా ఎదుర్కోవాలో కూడా ఆ మాక్ డ్రిల్స్ లో ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. మనం చూసుకోవచ్చు సోషల్ మీడియాలో అనవసర ప్రకటన చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఒక రకంగా చెప్పాలంటే మిగతా అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చాలా త్వరగా స్పందించారు. ఆయన ఈ విషయంలో చాలా ప్రశంసించదగిన విషయం. ఆయన తీసుకున్న నిర్ణయాలే కానీ రాజకీయాలకు తావులేదు, అందరం కలిసి ఉండాలని చెప్పడమే కానీ చాలా మంచి విషయం అభివర్ణించాలి. అలాగే చూసుకున్నట్టయితే పోలీసు ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సైన్యానికి సంఘీభావంగా నేడు సెక్రటేరియట్ నుంచి నక్లెస్ రోడ్ వరకు ఈరోజు ర్యాలీ నిర్వహించనున్నారు. అలాగే నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే ఉగ్రవాదం అంతం కావాల్సిందే, భారత సైన్యం ప్రదర్శించిన తీరు గర్వకారణం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ ఉగ్రవాదం అంతం కావాల్సిందే అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. భారత సైన్యం ప్రదర్శించిన తన సైనిక పాఠవానికి ఒక భారతీయుడిగా తాను గర్వపడుతున్నానని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇక ఉగ్రవాదం, ఉన్మాదం ఏ రూపంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా ప్రపంచ మానవులకి నష్టం కలిగించేదే తప్ప లాభం చేకూర్చేది కాదన్నారు. ఈ విషయంలో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసి పనిచేస్తున్నాయి. ఉగ్రవాదం అంతం కావాల్సిందే అంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది. మనం చూసుకోవచ్చు ఆయన కూడా ఉగ్రవాదం అంతం కావాల్సిందే, ఈ చర్యను మనం ఖచ్చితంగా ఖండించాల్సిందే. గతంలో ఏదైతే పాక్ మనపై దాడులు చేసిందో ఆ చర్యను ఖండించాల్సిందే. ఇప్పుడు ఏదైతే భారత్ మనకి చేసిందో, భారత్ ఏదైతే ఆపరేషన్ సింధూర్ చేపట్టిందో అది నిజంగా గర్వించదగ్గ విషయం అంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం జరిగింది. అలాగే మనం నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు యావత్ భారతదేశం ఎదురు చూస్తున్న ఘట్టం ఆవిష్కృతమైంది. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం అర్ధరాత్రి, బుధవారం తెల్లవారుజామున జరిగిన ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని
ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులతో గట్టి సమాధానం చెప్పింది. అంతా గాఢ నిద్రలో ఉండగా అర్ధరాత్రి వేళ మెరుపు దాడులతో పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాక్ భూభాగంలో ఉన్న ఉగ్రముగ్గుల స్థావరాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. అసలేం జరుగుతుందో తెలియక పాక్ మొత్తం షాక్ లో ఉండిపోయింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా ఈ దాడులు చేశాయి. కేవలం 25 నిమిషాల్లో త్రివిధ దళాలు ఈ 9 స్థావరాలను నేలమట్టం చేసినట్లుగా సంబంధిత అధికారులు పేర్కొన్నారు. అయితే మనం చూసుకోవచ్చు, ఏదైతే ఉగ్ర దాడి నేపథ్యంలో పహల్గామ్ దాడి తర్వాత గట్టిగా ఆపరేషన్ సింధూర్ ని చేపట్టి కేవలం 24 నిమిషాల్లోని ఈ ఆపరేషన్ ని పూర్తి చేసింది. అలాగే దీంట్లో చూసుకున్నట్టయితే 9 స్థావరాలపై భారత్ దాడి చేసింది. ఈ 9 స్థావరాలు కూడా కేవలం ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నాయో, ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న తయారు చేస్తున్న సంస్థలనే లక్ష్యంగా చేసుకొని పాక్ పై ఆపరేషన్ సింధూర్ ని చేపట్టింది ఇటు త్రివిధ దళాలు. అలాగే మనం చూసుకున్నట్టయితే ప్రధాని మోదీ. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఆపరేషన్ సింధూర్ గర్వకారణం, దేశానికే గర్వకారణం. ప్రతీకార దాడులు విజయవంతంగా పూర్తయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధాని అధ్యక్షతన కేబినెట్ సమావేశం. భారత సేనలు చేపట్టిన చర్యలపై సభ్యుల హర్షధన్యాలు ద్వానాలు వ్యక్తం. ఇక రాష్ట్రపతితో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ, ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన తీరుపై వివరణ, ప్రధాని విదేశీ పర్యటన రద్దు, నేడు అఖిలపక్ష సమావేశం. ప్రధానంగా చూసుకున్నట్టయితే నేడు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఏదైతే ఆపరేషన్ సింధూర్ లో భాగంగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. అయితే అసలుకి ఆపరేషన్ సింధూర్ లో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, అలాగే ముందుగా ఏ అనుమతులు తీసుకున్నారు, ప్రధానంగా ఏ దేశాల నుంచి అనుమతులు తీసుకోవడం జరిగింది, అలాగే మనం చూసుకోవచ్చు ఏదైతే ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టి కొన్ని సెకండ్ల ముందు కూడా వీడియో రిలీజ్ చేశారు. పూర్తిగా అసలు ఏం జరిగింది, ఆపరేషన్ ఎలా చేపట్టారు, ఎవరెవరు ఉన్నారు ఈ ఆపరేషన్ లో, ఎలా జరిగిందని కూడా పూర్తి క్లారిటీతో ఈ రోజు అఖిలపక్ష సమావేశంలో ప్రధానంగా చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే మోగిన జంగ్ సైరన్, సిటీలో 4 చోట్ల ఆపరేషన్ అభ్యాస్, పాల్గొన్న పోలీస్, ఫైర్, మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది. ఎయిర్ రైడ్ సైన్లతో ప్రజల్ని అప్రమత్తం చేస్తున్న అధికారులు. 54 ఏళ్ల తర్వాత తొలిసారి యుద్ధ సన్నద్ధతపై మాక్ డ్రిల్స్. ఏదైతే మనం చూసుకున్నట్టయితే ప్రపంచ వ్యాప్తంగా మనం చూసుకోవచ్చు భారత్ వ్యాప్తంగా నిన్న మాక్ డ్రిల్స్ నిర్వహించింది. అలాగే చూసుకున్నట్టయితే ప్రధానంగా ఇక్కడ సిటీలో 4 చోట్ల ఆపరేషన్ అభ్యాస్ జరిగింది. దీంట్లో పోలీస్ అధికారులు, అలాగే ఫైర్ సిబ్బంది, మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది కూడా పాల్గొనడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే ఎయిర్ రైడ్ సైరన్లతో ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. 54 ఏళ్ల తర్వాత మరొకసారి యుద్ధానికి సిద్ధమవుతున్నట్లుగా ఇక్కడ మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరిగింది. అలాగే నెక్స్ట్ పేపర్ చూసుకుందాం. మరొక పేపర్ కనుక చూసుకున్నట్టయితే ఈనాడు కనుక చూసుకున్నట్టయితే ఉగ్రవాద మూకపై రుద్ర తాండవం, భారత విజయ సింధూరం, ముష్కర్ల స్థావరాలపై నిప్పుల వర్షం, విరుచుకుపడిన క్షిపణులు, డ్రోన్లు, పాకిస్తాన్ సరిహద్దులు దాటకుండానే దాడులు, పాక్ పీఓకేలోని 9 ఉగ్ర స్థావరాల ధ్వంసం, మసూద్ అజర్ కుటుంబం అంతం, 80 మంది ఉగ్రవాదుల హతం, 31 మంది అని ప్రకటించిన దయాది దేశం. ఆపరేషన్ సింధూర్ విజయవంతం, స్వయంగా పర్యవేక్షించిన ప్రధాని మోదీ, ప్రతీకారం తీర్చుకుంటామన్న షెహబాజ్, సరిహద్దు వెంట పాకిస్తాన్ కాల్పులు, 13 మంది భారత పౌరులు దుర్మరణం, శాంతించాలని ప్రపంచ దేశాల పిలుపు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఇటు ఈనాడులో కూడా ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావించడం జరిగింది. మనం చూసుకోవచ్చు భారత విజయ సింధూరం, ముష్కర్ల స్థావరాలపై నిప్పుల వర్షం, విరుచుకుపడిన క్షిపణులు, డ్రోన్లు అంటూ కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎటు కూడా ఇక్కడ పాకిస్తాన్ సరిహద్దులు దాటకుండానే కేవలం డ్రోన్ల సహాయంతో 9 చోట్ల యుద్ధం చేయడం జరిగింది మనం చూసుకోవచ్చు. అలాగే యుద్ధంలో ప్రధానంగా ఎవరైతే మసూద్ అజర్ ఎప్పటి నుంచో ఇతని పర్యవేక్షణలో ఎన్నో దాడులు భారత్ మీద జరిగాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతో మంది నిరాశ్రులయ్యారు. అయితే ఇతని కుటుంబం దాదాపు 12 మంది, ఇతని కుటుంబం కూడా హంతమైనట్లు తెలుస్తుంది. దాదాపుగా 10 నుంచి 12 మంది వ్యక్తులు ఉంటారు. ఇతర కుటుంబం అంతమైంది. మరి మసూద్ అజర్ చనిపోయాడా లేదా అనేది ఇంకా మనకు తెలియాల్సి ఉంది. అలాగే చూసుకున్నట్టయితే ప్రధానంగా ఉగ్రవాదుల లక్ష్యంగా ఈ ఆపరేషన్ లో భాగంగా మనం చూసుకున్నట్టయితే 80 మంది ఉగ్రవాదుల వరకు, అంటే 80 నుంచి 100 మంది వరకు చనిపోయినట్లుగా తెలుస్తుంది. కేవలం ఇటు చూసుకున్నట్టయితే పాకిస్తాన్ 31 మంది మాత్రమే చనిపోయారు అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు పాక్ ఎంత పగడ్బందీగా చెప్తుందంటే ఇటు సైనికులపై జరిగిందని, ప్రజలపై జరిగిందని, అమాయకుల మీద ప్రజలపై కాల్చారని చెప్తున్నారు. కానీ ఇక్కడ క్లారిటీగా
ఇండియా క్లారిటీగా, భారతదేశం క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. కేవలం జరిగిన 9 స్థావరాలపై, ఆ 9 స్థావరాలు కూడా ఉగ్రవాదులు ఎవరైతే ఆశ్రయం కల్పిస్తున్నారో పెద్ద పెద్ద సంస్థలు నిర్మించుకొని మరి ఉగ్రవాదులు అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎంతో మందికి చిన్నప్పటి నుంచి, ఇక్కడ మన స్కూళ్ళు కాలేజీలు ఎట్లా ఉంటాయో వాళ్ళకి చిన్నప్పటి నుంచి భారత్ అంటే ద్వేషం పెంచడం, వాళ్ళతో ఉగ్రవాదాన్ని పెంపొందించే దిశగా పెద్ద పెద్ద సంస్థలు నిర్మించి అక్కడ ఉగ్రవాదులకు పాఠాలు చెప్పడం జరుగుతుంది. ఉగ్రవాదం తయారు చేస్తున్న కేంద్రాన్ని టార్గెట్ చేసుకుని 9 స్థావరాలు, అంటే గతంలో భారత్ పై ఎన్నోసార్లు దాడులు చేసిన ఎంతో మంది కసబ్ లాంటి వాళ్ళే కానీ, ఇటు మసూద్ అజర్ లాంటి వాళ్ళే కానీ, వీళ్ళ కసబ్ కూడా అటువంటి శిక్షణ కేంద్రాల్లోనే శిక్షణ పొందొచ్చారు. సో వాటిని టార్గెట్ గా చేసుకుని భారత్ ఆపరేషన్ సింధూర్ని చేపట్టింది. సింధూర్లో భాగంగా వాటినే భారత్ టార్గెట్ చేసింది. కాకపోతే ఇక్కడ పాక్ వేసే, మనం చూసుకోవచ్చు కల్లబుల్లి నాటకాలు అన్నట్టుగా పాక్ ఫస్ట్ నుంచి మా సైనికుల మీద జరిగింది, కామన్ పీపుల్ మీద జరిగింది, సామాన్య మీద జరిగింది అంటూ చెప్పడం జరుగుతుంది. అయితే భారత్ క్లారిటీగా, ప్రతిదీ క్లారిటీగా ఆచితూచి చేశామంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇటు భారత్ ఎక్కడెక్కడ దాడులు చేశామని కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. దాడులు జరిగిన ప్రాంతాలు 9 మనం చూసుకోవచ్చు. ఇక్కడ ముర్కీదేవ్లో లష్కరే తోయిబాకు చెందిన తయిబా ఉగ్ర కేంద్రం, అంటే మొదటగా దాన్ని ఆ ఉగ్ర కేంద్రంపై దాడి చేసింది. తర్వాత చూసుకున్నట్టయితే బహల్పూర్లో జైషే మొహమ్మద్ కు చెందిన సుబాన్ అల్లా కేంద్రం. తర్వాత థర్డ్ తెహ్రా కలాన్లో జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరం సర్చ్. ఇక 4 చూసుకున్నట్టయితే సియల్ కోటలో హిజ్బుల్ ముజాహిద్దీన్ మొహమునా జోయా కేంద్రం. ఇక 5 చూసుకున్నట్టయితే బార్నాలలో లష్కరే తోయిబాకు చెందిన అహ్లే హడిక్ స్థావరం. ఇక కొట్లీలో జైషే మొహమ్మద్ కి చెందిన అబ్బాస్ కేంద్రం. ఇక కొట్లీలో హిజ్బుల్ ముజాహిద్దీన్ స్థావరం మస్కర్ రహీద్ షహీద్. ఇక ముజారాబాద్ లోని లష్కరే శిబిరం సబాజ్ నాలా. ఇక ముజఫరాబాద్ లో సయ్యద్ నాబాలాల్ ఉగ్ర స్థావరం. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ 9 స్థావరాలపై, ఇక్కడ అన్ని మొత్తం ఈ 9 కూడా ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న, చిన్నప్పటి నుంచి ప్రజలకు ఒక భారత్ పై ఒక ద్వేషాన్ని పెంచే విధంగా ఇక్కడ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న కేంద్రాలపైనే ప్రధానంగా ఈ 9 వాటిపై దాడులు జరగడం జరిగింది, దాడులు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ 9 కేంద్రాలని ఆయుధంగా చేసుకొని, ప్రధానంగా టార్గెట్ చేసుకొని ఈ 9 కేంద్రాలపై దాడి చేశారు. ఇక్కడ క్లియర్ గా అసలుకి ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమున్నాయో కూడా భారత అధికారులు మనకి క్లారిటీగా చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఎదుర్కొందాం. అత్యవసర సేవల ఉద్యోగుల సెలవులు రద్దు, ప్రభుత్వ ఉద్యోగులు అనవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు. అయితే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా వేగంగా స్పందించారు. ఉగ్రదాడి ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత చాలా వేగంగా స్పందించడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. నేడు సంఘీభావ ర్యాలీ హాజరు కానున్న సీఎం మంత్రులు. ఏదైతే ఈరోజు సంఘీభావ ర్యాలీలో భాగంగా ఆయన పాల్గొనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లోని అన్ని విదేశీ రాయబార కార్యాలయాల దగ్గర కట్టుదిట్టమైన భద్రత చేపట్టాలి, ఐటీ సంస్థల దగ్గర పటిష్ట రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలంటూ కూడా, అలాగే ఏదైతే చెప్పుకున్న పాత నేరస్తుల విషయంలో కూడా దృష్టి సారించాలి అంటూ కూడా ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అలాగే మనం నెక్స్ట్ చూసుకోవచ్చు. దద్దరిల్లిన కర్రెగుట్టలు, ఎదురుకాల్పులో 22 మంది మావోయిస్టుల మృతి, 18 మంది మృతదేహాల స్వాధీనం, కొనసాగుతున్న కూంబింగ్. మన్యంలో 2 కీలక నేతలు జగన్ తో పాటు సభ్యుడు రమేష్ హతం. ఏదైతే నిన్న మావోయిస్టుల ఎదురుకాల్పుల్లో భాగంగా 22 మావోయిస్టులు మృతి చెందడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే తొలివారం తెలంగాణ పరిచయం 17 నుంచి అసలైన పోటీలు, క్రీడా నైపుణ్యాలు, అందం, ప్రతిభ, వ్యక్తిత్వం, సామాజిక నిబద్ధతపై పరీక్షలు. ఇది మిస్ వరల్డ్ పోటీల తీరుతెన్నులు. ఇక టెస్టులకు రోహిత్ గుడ్ బై. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. బుధవారం అతను హఠాత్తుగా సుదీర్ఘ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వచ్చే నెలలో మొదలయ్యే ఇంగ్లాండ్ పర్యటనను రోహిత్ ను కెప్టెన్ గా తప్పించాలని సెలెక్టర్లు నిర్ణయించిన నేపథ్యంలో అటు టెస్టులకు వీడుకోలు పలకాలని తెలుస్తుంది. అయితే మనం చూసుకోవచ్చు, గత కొంతకాలంగా రోహిత్ శర్మ టెస్టులకు గుడ్ బై చెప్తారంటూ ఊహాగానాలు వినిపించాయి. అయితే బీసీసీఐ కూడా దీన్ని తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన స్వయంగా ఇన్స్టాగ్రామ్ ఐడి ద్వారా ఇక టెస్టులకి తప్పుకుంటున్నానని, కానీ వన్డేల్లో మాత్రం కొనసాగుతానంటూ కూడా రోహిత్ శర్మ చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే సమస్యలను అర్థం చేసుకున్నాం. అధికారుల కమిటీ చైర్మన్ నవీన్ మిత్తల్, ఉద్యోగుల ఐకాసా నేతలతో కమిటీ భేటీ, 57 డిమాండ్లపై చర్చ. ఇక నెక్స్ట్ చూసుకోవచ్చు. గురి తప్పకుండా, ముష్కర్లు తప్పించుకోకుండా, స్కాల్ఫ్, హ్యామర్, ఆత్మాహుతి డ్రోన్లతో భారత్ దాడి, ఆపరేషన్ సింధూర్కు ఆయుధాల ఎంపికలు, జాగ్రత్తలు, సెలవుల్లో ఉన్న సిబ్బందిని తక్షణం వెనక్కి రప్పించండి, పారామిలిటరీ బలగాల అధిపతులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు. ప్రధానంగా చూసుకున్నట్టయితే గురి తప్పకుండా, ముష్కర్లు తప్పించుకోకుండా మేము ఇటు స్కాల్ఫ్, హ్యూమర్, ఆత్మాహుతి డ్రోన్లతోనే
భారత్ దాడి చేయడం జరిగింది. అలాగే చూసుకోవచ్చు ఆపరేషన్ సింధూర్కు ఆయుధాలు ఎంపికలో కూడా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక సెలవుల్లో ఉన్న ఎవరైతే అధికారులు ఉన్న సిబ్బంది కలెక్టర్లు వెంటనే వెనక్కి రప్పించండి అంటూ కూడా ఇటు పారామిలిటరీ అధికారుల బలగాల అధిపతులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ మరో పేపర్ చూసుకుందాం. మరో పేపర్ కనుక చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి కనుక చూసుకున్నట్టయితే సింధూరమే సంహారమై 80 మంది ఉగ్రవాదుల్ని మట్టుపెట్టిన భారత్, పహల్గాంకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత్ క్షిపణి దాడులు, లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ ప్రధాన కార్యాలయాలు సహా ఉగ్ర శిబిరాలు నిలమట్టం. వీటిలోనే ఖజబ్, డేవిడ్ హెడ్లీ తదితరులకు ఉగ్ర శిక్షణ. వాటి శిక్షణ, కమ్యూనికేషన్, మౌలిక సదుపాయాలన్నీ ధ్వంసం. 70 మందికి ఉగ్రవాదులకు తీవ్ర గాయాలు. ఇక మృతుల్లో మసూద్ అజహర్ కుటుంబ సభ్యులు, అనుచరులు. జైషే, లష్కర్, హిజ్బుల్ ఉగ్రవాదుల నిర్మూలనే దాడుల లక్ష్యం. ఇక మరిన్ని దాడులను అడ్డుకోవడానికే సైనిక చర్య. విక్రమ్ మిస్రీ. ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఏదైతే ఆంధ్రజ్యోతిలో కూడా ఏదైతే ఆపరేషన్ సింధూర్ గురించి ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. అలాగే 80 మంది ఉగ్రవాదుల్ని మట్టుపెట్టినట్టుగా భారత్ పేర్కొంది. ఇక్కడ చూసుకోవచ్చు దీంట్లో ప్రధానంగా అసలుకి ఎవరెవరు ఈ ఉగ్ర స్థావరాలపై కూడా ఇక్కడ లష్కరే తోయిబా, అలాగే జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ కూడా ప్రధాన కార్యాలయాలనే టార్గెట్ గా ఈ దాడి చేయడం జరిగింది. అలాగే చూసుకోవచ్చు మనం వీటిలోనే కసబ్, డేవిడ్ హెడ్లీ లాంటి తదితరులు కూడా ఉగ్ర శిక్షణ పొందినట్లు ఇందాక మనం చెప్పుకున్న కసబ్ లాంటి వ్యక్తులు కూడా ఇటువంటి శిక్షణా తరగతుల నుంచి శిక్షణ తీసుకొని భారత్ పై యుద్ధం చేయడం జరిగింది. వాటినే టార్గెట్ గా ఆపరేషన్ సింధూర్ చేపట్టింది భారత్. మనం చూసుకోవచ్చు మరిన్ని దాడులు అడ్డుకోవడానికే సైనిక చర్య. విక్రమ్ మిస్రీ అని కూడా ప్రకటించారు. అయితే జైషే, లష్కర్, హిజ్బుల్ ఉగ్రవాదుల నిర్మూలన దాడులే లక్ష్యం అంటూ కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. అయితే మనం చూసుకోవచ్చు మసూద్ ఇంట్లోనే 14 మంది వరకు హతమైనట్లు తెలుస్తుంది. మసూద్ పెద్దక్క సాహిబా, ఆమె భర్త, మేనలుడు అలీం ఫసిల్, అతని భార్య, సోదరుడు హైజైఫా, అతని తల్లి, మేనకోడ్లు అలాం ఫాజిల్లా, 5 పిల్లలు, 2 సహచరులు. ప్రధానంగా చూసుకున్నట్టయితే మసూద్ అజర్ ఇతని ఇంట్లో దాదాపుగా 14 మంది హతమైనట్లుగా తెలుస్తుంది. అతని కుటుంబం పూర్తిగా నాశనమైనట్లుగా తెలుస్తుంది. ఏదైతే ప్రధానంగా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించారో ఆ ఉగ్రదాడిలో ఏదైతే ఉగ్రవాదులు ఆశ్రయాల మీద మనం స్థావరాలపై ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టడం జరిగింది. ఈ ఆపరేషన్ లో మసూద్ ఇంట్లో వాళ్ళు హతమైనట్లుగా తెలుస్తుంది. మనం చూసుకోవచ్చు మళ్లీ పౌరులపైనే గురి. భారత్ దాడితో విచక్షణ కోల్పోయిన పాక్, కాశ్మీర్ జనావాసాలపై యథేచ్ఛగా కాల్పులు, పిల్లలు సహా 13 మంది మృతి, 57 మందికి గాయాలు, ఇల్లు అగ్నికి ఆహుతి, సురక్షిత ప్రాంతాలకు వేల మంది తరలింపు. మనం చూసుకోవచ్చు ఏదైతే నిన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాక్ పూర్తిగా నియంత్రణ కోల్పోయి మళ్ళీ సామాన్యుల లక్ష్యంగా ఇటు పిల్లలపై అలాగే అక్కడ ఉన్న పౌరులపై విచక్షణ రహితంగా పాక్ 13 మందిని కాల్చింది. మనం చూసుకోవచ్చు ఏదైతే ఎల్ఓసి దగ్గర నిబంధనలకు విరుద్ధంగా దాటి పిల్లలపై అలాగే అనేక ఇళ్లపై కూడా దాడి చేసి అగ్నికి ఆహుతయ్యేలా ఇల్లు కాల్చేసి అలాగే మనం చూసుకోవచ్చు ఎంతో మంది మీద దాడి చేసింది. దాంట్లో దాదాపుగా 57 మంది గాయాలైన 13 మంది చనిపోయారు. దాంట్లో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. పాక్ యథేచ్ఛగా ఇటువంటివి చేస్తూనే ఉంటుంది. కాకపోతే మేము ఎప్పుడు భారత్ పై దాడి చేయలేదు, భారత్ కి మాకు సంబంధం లేదు అన్నట్టు మాట్లాడింది. కానీ యథేచ్ఛగా మనం చూసుకోవచ్చు నేను కూడా చాలా మంది అనేక మంది ఎవరైతే టెర్రరిస్టులు చనిపోయారో వారికి పాక్ ఆర్మీ అధికారులు వెళ్ళడం జరిగింది. అంటే ఒక పక్కన అంతర్జాతీయంగా చెప్పింది మాకు ఇటు భారత్ లో జరిగిన దాడికి సంబంధం లేదని చెప్పి మళ్ళీ అటు చూసుకున్నట్టయితే ఇటు ఆర్మీ అధికారులేమో మేమే చేశాము, ఉగ్రదాడులు మేము పెంచి పోషిస్తామంటూ కూడా పాక్ చెప్పడం జరుగుతుంది. మళ్ళీ చూసుకున్నట్టయితే ఎంత ఈజీగా మాట మారుస్తూ ఉంటుందంటే నిన్న కూడా ఎంతో మంది ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి సంఘీభావం తెలపడం, వాళ్ళ అధికారుల అంత్యక్రియల్లో కూడా పాల్గొనడం పాక్ ఆర్మీ అధికారులు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పాక్ కి అలాగే ఉగ్రవాదులకి ఎంత పాక్ ఆర్మీకి ఉగ్రవాదులకు ఎంత సహకరిస్తున్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ప్రతీకారం తీర్చుకుంటాం, భారత్ జరిపిన దాడులను ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం అంటూ కూడా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెప్పడం జరిగింది. చాలా మంది అంటే పాక్ ప్రధాని ఇది పిరికిపంది చర్య అంటున్నారు. ఎక్కడ పిరికిపంది చర్య? ఏదైతే మీరు చేశారో పహల్గాంలో ఆ దాడికే ప్రతీకార చర్య భారత్ పాక్ పై దాడి చేసింది. అలాగే మనం చూసుకోవచ్చు నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే
కాశ్మీర్ పండిత్ ముస్లిం సైనాధికారి ఆపరేషన్ సింధూర్ దాడితోనే కాదు ఆ వివరాలను వెల్లడించిన తీరుతోనూ పాకిస్తాన్కు ప్రపంచానికి భారత్ బలమైన సంకేతాలు పంపింది. ఇద్దరు మహిళా సైనాధికారులు, ఓ కాశ్మీరీ పండిత్, విదేశాంగ కార్యదర్శి మిస్రీ ద్వారా ఈ ఆపరేషన్ వివరాలను మీడియాకు వెల్లడించింది. అయితే ఇద్దరు సైనాధికారులు ఒకరు ముస్లిం వర్గానికి చెందిన ఆర్మీ లెఫ్టినెంట్ కర్నల్ సోఫియా ఖురేషి కావడం గమనార్హం. ఇక సోఫియా తండ్రి సైన్యంలో పనిచేయగా ఆమె భర్త కూడా సైన్యంలోనే ఉన్నారు. మరో అధికారిని వాయుసేన వింగ్ కమాండర్ పైలట్ వ్యోమికా సింగ్, ఆమె భర్త కూడా వాయుసేనలో పైలట్ గా పనిచేస్తున్నారు. మతం అడిగి మరీ అమాయక పౌరులను చంపి ఆడబిడ్డల నుదుట సింధూరాన్ని తుడిచేసిన ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరిగిన ఆపరేషన్ వివరాలను మహిళా సైనాధికారుల ద్వారా మతానికి అతీతంగా భారత్ వెల్లడించడం గొప్ప విశేషం. మనం చూసుకోవచ్చు, ఏదైతే ఈ పహల్గాం దాడిలో మతం ఏంటి, మీరు ఏ మతానికి చెందిన వాళ్ళు, మీరు హిందువా ముస్లిమా అని చెప్పి కూడా ఇటు చంపేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు, ఈ నేపథ్యంలో భాగంగా హిందువా ముస్లిమా అని చంపడం జరిగింది. ఈ ఆపరేషన్ లో మనం చూసుకున్నట్టయితే ఒక ముస్లిం వర్గానికి చెందిన ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషి ఉండడం గమనార్హం. నిజంగా ఇది మతాలకి అతీతం కాదు, మేమందరం కలిసే ఉంటాం, మీరు మతాల మధ్య చిచ్చు రేపాలని చూసినా అది జరగదు అంటూ కూడా భారత్ ధీటుగా జవాబిచ్చింది. ఏదైతే ఆడవాళ్ళ కళ్ళ ముందే భర్తల్ని చంపడం జరిగింది, ఇటు ఆడవాళ్లే టార్గెట్ గా భర్తల్ని చంపేశారు మనం చూసుకోవచ్చు. అయితే ఈ ప్రధానంగా ఏదైతే ఆపరేషన్ లో ఇద్దరు ఆడవాళ్ళని కూడా కలపడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే వీళ్ళకి కూడా మనం సెల్యూట్ చేయాలి. ఎందుకంటే ఎంతో ధైర్యంగా ఇటు కర్నల్ కానీ అలాగే వ్యోమికా సింగ్, ఈవిడ కూడా సైన్యంలో పనిచేస్తున్నారు. ఆవిడ ద్వారా పైలట్ వ్యోమికా సింగ్ కూడా క్లారిటీగా ఏం జరిగింది, వ్యోమికా సింగ్ అలాగే కర్నల్ ఖురేషి కూడా ప్రధానంగా దాని గురించి క్లారిటీగా చెప్పడం జరిగింది. వీళ్ళు కూడా ఎంతో ధైర్య సాహసాలతో ఈ విషయాన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే మనం చూసుకున్నట్టయితే అత్యవసర సర్వీసులు సిబ్బందికి సెలవులు రద్దు, రాష్ట్రంలో పూర్తి అప్రమత్తత, ఐటీ రక్షణ సంస్థల వద్ద భద్రత కట్టుదిట్టం, పాక్ బంగ్లా అక్రమ వలసదారులను పట్టుకోండి, అత్యవసర మందులు అందుబాటులో ఉండాలి, నేడు కొవ్వొత్తుల ర్యాలీ సీఎం రేవంత్ రెడ్డి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక రాష్ట్రంలో పూర్తి అప్రమత్తత, ఐటీ రక్షణ సంస్థల వద్ద భద్రత కట్టుదిట్టం చేస్తామని చెప్పి కూడా ప్రధానం కట్టుదిట్టం చేయాలి. అలాగే పాక్ బంగ్లా అక్రమ వలసదారులను పట్టుకోండి అంటూ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. మనం చూసుకోవచ్చు, అత్యవసర సర్వీసుల్ని సిబ్బందిని కూడా సెలవులకు రద్దు చేసినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అలాగే నేడు కొవ్వొత్తుల ర్యాలీలో ఎవరైతే పహల్గాం దాడిలో చనిపోయారో వాళ్ళ కొవ్వొత్తుల ర్యాలీలో కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే వైదొలగండి, నగదు బయటపడ్డ ఘటనలో జస్టిస్ వర్మను కోరిన సిజేఐ న్యాయమూర్తిపై ఆరోపణలు వాస్తవమే అంటూ తేలడంతో ఆయన వైదొలగమన్నట్టుగా కమిటీ నివేదిక జారీ చేసింది. ఇక 19 మంది నక్సల్స్ ఎన్కౌంటర్, కర్రెగుట్టలో తుపాకుల గర్జన, మృతుల్లో 8 మంది మహిళలు, వీరంతా తెలంగాణ కమిటీ వారే. ఏఓబీలో జోనల్ కమిటీ నేత జగన్, డీసీఎం నేత రమేష్ కాల్చివేత. ప్రధానంగా చూసుకున్నట్టయితే 19 మంది నక్సల్స్ ఎన్కౌంటర్ జరిగింది. దీంట్లో 19 మంది ప్రధానంగా చనిపోవడం జరిగింది. హైదరాబాద్ లో ఎన్సీఓఈ 60,000 కోట్లతో దేశంలో 5 నైపుణ్య అభివృద్ధి కేంద్రాల ఏర్పాటు, ఐఐటీల నవీకరణ, ఐఐటీలో మరో 6,500 సీట్లు, కేంద్ర కేబినెట్ నిర్ణయాలు. ఇక ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఏదైతే ఆపరేషన్ సింధూర్లో భాగంగా 9 స్థావరాలపై ఉగ్రముఖలపై దాడి చేయడం జరిగింది. అయితే మనం చూసుకోవచ్చు, ఇప్పుడు ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఎప్పుడైనా యుద్ధం వచ్చే సంకేతాలు ఉన్నాయి. మనం చూసుకుంటే కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. అసలు యుద్ధం వస్తే మనం ఎలా ఎదుర్కోవాలి, వాటికి మనం ఎలా సిద్ధంగా ఉండాలంటూ కూడా ఇటు కేంద్రం నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మనం ప్రధానంగా బయటకు వెళ్ళాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రౌడ్ ఉన్న ప్రాంతాల్లోకి, ఎక్కువగా జనావాసాలు ఉండే ప్రాంతాల్లోకి వెళ్ళకపోవడమే మంచిది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదైతే మాక్ డ్రిల్స్ లో అందరూ పాల్గొనండి. మనం ఎంతో గర్వించదగ్గ విషయం ఆపరేషన్ సింధూర్, నిజంగా చాలా గర్వించదగిన విషయం. ప్రధానంగా చూసుకున్నట్టయితే అందరూ కూడా అప్రమత్తతో ఎక్కువగా జనాలు ఉండే చోటికి వెళ్లకుండా, అలాగే ఈ మాక్ డ్రిల్స్ లో పాల్గొని యుద్ధం వస్తే ఎలా మనం ముందుకెళ్లాలనే విషయాన్ని మనం జాగ్రత్తగా తెలుసుకొని ఇటు ప్రభుత్వానికి అందరికీ సహకరించండి. అలాగే మనం చూసుకున్నట్టయితే మరొక్కసారి ఆపరేషన్ సింధూర్ ఎవరైతే నిర్వహించారో త్రివిధ దళాలు, అలాగే మన గవర్నమెంట్ కి కూడా చాలా కృతజ్ఞతలు. ప్రధానంగా ప్రధాని మోదీకి, అలాగే కేంద్ర మంత్రులు అందరికీ కూడా కేంద్రానికి ప్రత్యేకంగా సెల్యూట్. ఇది వాటి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ ANN.